అంతిమ తీర్పు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రణయ్ని అతి కిరాతకంగా మట్టు పెట్టారు అమ్మాయి తరపు వాళ్ళు. ఈ కేసులో నిందితులకి ఎలాంటి శిక్ష పడనుంది, తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు చెందిన మారుతిరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచి ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేస్, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జ్షీట్ ను దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత SC/ST జిల్లా సెషన్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. ఛార్జ్షీట్ నివేదిక, పోస్ట్మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్ష్యాలను న్యాయస్థానం విచారించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జ్షీట్ ను దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు ప్రణయ్ హత్య కేసులో A1 మారుతిరావు, A2 బిహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతిరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ విచారణ ఖైదులుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే తుది తీర్పు కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.